ఇప్పుడు 41వ ప్రశ్నను స్పష్టంగా చదువుదాం. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో విరాళాలు అడిగినప్పుడు ఆంధ్రాలో మొట్టమొదటగా ఏ మహిళ తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చినది? ఇందులో 4 ఆప్షన్లిచ్చారు. 1 దువ్వూరి సుబ్బమ్మగారు, 2 మాగంటి అన్నపూర్ణమ్మగారు, 3 అల్లాడి అన్నపూర్ణమ్మగారు, 4 కొల్ల తాయారమ్మగారు. ఎగ్జామ్లో ఇలాంటి ఆప్షన్స్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవడం సహజం. ఎందుకంటే వీరందరూ స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసినవారే. అయితే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 2 మాగంటి అన్నపూర్ణమ్మగారు. ఒకసారి ఆలోచిస్తే గాంధీజీ పిలుపునిచ్చిన వెంటనే దేశభక్తితో ఉప్పొంగిపోయి ఒక్క క్షణం కూడా వెనకాడకుండా తన ఒంటిపై ఉన్న అత్యంత ఖరీదైన ఆభరణాలన్నింటినీ తీసి ఇచ్చేశారు. అసలు ఆ తక్షణ స్పందనను చూసి సాక్షాత్తు మహాత్మాగాంధీయే చలించిపోయారు. ఇక ఇతర ఆప్షన్ల విషయానికొస్తే దువ్వూరి సుబ్బమ్మగారు గొప్ప వక్త, స్వాతంత్ర్య సమరయోధురాలే అయినప్పటికీ తన నగలన్నీ గాంధీజీకి మొట్టమొదటగా సమర్పించిన ఘనత మాత్రం మాగంటి అన్నపూర్ణమ్మగారికే దక్కుతుంది. అందుకే ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 44వ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1912-15లలో అమెరికాలో గదర్ అనే పత్రికకు నైట్ వాచ్మ్యాన్గా పనిచేసిన ఆంధ్రుడు ఎవరు? దీనికి ఇవ్వబడిన ఎంపికలు చూద్దామా? 1 దర్శి చెంచయ్య, 2 చండ్ర రాజేశ్వరరావు, 3 జొన్నలగడ్డ సత్యనారాయణ, 4 శివయ్య. గదర్ పార్టీ అనగానే సాధారణంగా పంజాబీ నాయకులు మాత్రమే గుర్తుకొస్తారు. కాని అందులో మన తెలుగువారి పాత్ర కూడా ఎంతుందో ఈ ప్రశ్న చెప్తుంది. ఈ అద్భుతమైన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 దర్శి చెంచయ్య గారు. ఆయన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ గదర్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. పగలు తన చదువు పనులు చూసుకుంటూనే రాత్రిపూట ఒక సాధారణ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఆ విప్లవ పార్టీకి తన నిబద్ధతను చాటుకున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా! ఆ సమయంలో ఆయన గదర్ పత్రిక ముద్రణ, పంపిణీకి ఎంతో సేవ చేశారు. ఇక్కడ చండ్ర రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ నాయకులు. ఆయన నేపథ్యం వేరు. కాని గదర్ పార్టీ, అమెరికా అన్నప్పుడు మాత్రం దర్శి చెంచయ్య గారి పేరు మాత్రమే సరైన ఆన్సర్.